నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల్ల. వైసీపీ నేతలను తరిమేస్తున్న ముంపు బాధితులు విజయవాడను కని విని ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షానికి తోడు బుడమేరు ఉధృతికి బెజవాడ నగరం చిగురుటాకులా వణికిపోయింది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో అజిత్ సింగ్ నగర్, పాయికాపురంతో పాటు పలు ప్రాంతాలు మునిగిపోయాయి. రాత్రి వేళల్లో చిమ్మ చీకట్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పడరాని పాటలు పడ్డారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించారు. వారికి ఆహారం, త్రాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా ముంపు ప్రాంతంలో బోటుపై ప్రయాణిస్తూ నేనున్నా భయపడకండి అంటూ బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో వరద బాధితులకు సకాలంలో ఆహారం, త్రాగునీరు అందింది. బోట్లు వెళ్లలేని వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కి మరీ చంద్రబాబు వెళ్లారు. అక్కడి బాధితులకు ధైర్యం చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు పడుతున్న తపనను, చేస్తున్న కృషిని, పడుతున్న కష్టాన్ని చూసి జనం జేజేలు పలుకుతున్నారు. కొందరు ముంపు బాధితులైతే మా ప్రాణాలు కాపాడిన దేవుడు చంద్రబాబు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు నిద్ర మానుకొని రాత్రింబవళ్లు కష్టపడుతుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు వరద నుంచి విజయవాడ నగరం క్రమంగా తేరుకుంటోంది. అజిత్ సింగ్ నగర్, పాయికాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80% ముంపు నుంచి బయటపడ్డారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు సాగుతున్నాయి. మంత్రులు, అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటోంది. అయితే వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి బాధితులకు ధైర్యం కల్పించాల్సింది పోయి చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబు వల్లే విజయవాడకు ఈ దుస్థితి వచ్చిందంటూ అర్థం పర్థం లేని లాజిక్లు చెప్పాడు. బుడమేరు గేట్లు ఎత్తేశారని ఒకసారి, బుడమేరు నది అని మరోసారి మాట్లాడి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. దీంతో జగన్ తీరుపై ముంపు ప్రాంతాల ప్రజలే కాదు, వైసీపీ శ్రేణులు సైతం మండిపడుతున్నారు. విజయవాడ వరద ముంపు నుంచి తేరుకుంటున్న సమయంలో వైసీపీ నేతల పర్యటనలు మొదలయ్యాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి వాస్తవాలను గుర్తించకుండా బాధితులకు ఆహారం, త్రాగునీరు అందడం లేదని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాటిని వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే జగన్ అనుకూల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై నగరవాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాంతాల్లోకి వచ్చిన వైసీపీ నేతలను తరిమేస్తున్నారు. నగరంలోని రాజరాజేశ్వరిపేటలో బుధవారం అంటే సెప్టెంబర్ 4 సాయంత్రం మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బొత్సకు నిరసన సెగ ఎదురైంది. తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన 5 రోజుల తర్వాత ఎందుకొచ్చారని బాధితులు నిలదీశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం తమకు అందకుండా అడ్డుపడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఇప్పటి వరకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో లేనోళ్లం ఏటి చేస్తామంటూ స్థానికుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బొత్స అక్కడి నుంచి వెనుతిరిగాడు. బొత్స పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కంచెంచెర్ల వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేత, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. బాధితులకు సరిగ్గా సాయం అందించడం లేదంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో స్థానికులు తమకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ఎమ్మెల్యేకు చెప్పే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. 4 రోజులుగా కూటమి నాయకులు అన్ని విధాలుగా సహాయం అందిస్తుంటే ఇప్పుడు వచ్చి బురద రాజకీయాలు చేయడంపై స్థానికులు మండిపడ్డారు. మొండితోక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అతన్ని అక్కడి నుంచి తరిమేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం తప్పు కాదు, కానీ పరామర్శల పేరుతో ముంపు ప్రాంతాల్లోకి వెళ్లి రాజకీయాలు చేయడం చాలా తప్పు. ఒక పక్క సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ముంపు ప్రాంతాల్లో వేగంగా ఆహారం, త్రాగునీరు, పండ్లు, పాలు పంపిణీ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతల పరామర్శ పేరుతో వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతల తీరు మార్చుకోవాలని, ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయం చేస్తే పర్వాలేదు, రాజకీయాలు చేస్తే తరిమి కొడతామని ముంపు ప్రాంతాల్లోని ప్రజలు హెచ్చరించారు.